వైద్య విద్యకు పెట్టింది పేరు ఆ కాలేజ్. నిరుపేదలకు వైద్యం అందించడంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 60 ఏళ్లుగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తూ హైదరాబాద్ నగర ఖ్యాతిని దేశం నలుమూలలకు చాటుతోంది. వైద్య నారాయణులను అందిస్తున్న ఆ విశిష్ట సంస్థే గాంధీ మెడికల్ కాలేజ్. నిష్ణాతులైన వైద్యులను తయారు చేయడంలో గాంధీ మెడికల్ కాలేజీకి ప్రత్యేక స్థానం ఉంది. పేదల పాలిట సంజీవనిగా నిలుస్తున్న గాంధీ మెడికల్ కాలేజ్ ఇవాల్టితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. పీపుల్స్ మెడికల్ కాలేజీ పేరుతో అన్వర్ ఉలాం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 1954 సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. ప్రారంభంలో 40 మంది విద్యార్థులుండేవారు. వైద్య విద్య అవసరాల కోసం ఉస్మానియా కాలేజ్ సరిపోకపోవడంతో ఇప్పటి సరోజినీదేవి కంటి ఆసుపత్రి సమీపంలోని హుమాయూన్ నగర్ లో పీపుల్స్ మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేశారు. మొదటి ప్రిన్సిపాల్ గా డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్ విధులు నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1955 జూన్ 25న కాలేజీ ప్రారంభించి గాంధీ మెడికల్ గా మార్చారు. 1956లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రైవేటు యాజమాన్యం నుంచి కాలేజీని హైదరాబాద్ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుంది. రెండేళ్ల తరువాత హుమాయూన్ నగర్ నుంచి బషీర్బాగ్కు, 2003లో ముషీరాబాద్కు గాంధీ మెడికల్ కాలేజ్ను మార్చారు. 1950 నుండి 60 మధ్య కాలంలో మెడికల్ కాలేజ్కు గాంధీ హాస్పిటల్ను అనుసంధానం చేశారు. మొదట్లో గాంధీ మెడికల్ కాలేజీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి 27 విభాగాలలో వైద్య విద్యను అందించేది. 1970 దశకం నుంచి కార్డియాలజీ, కార్డియోథెరాసిస్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కాలేజీలో అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిఎం వంటి వాటితో పాటు నర్సింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ లో 150 సీట్లు, 80 పీజీ సీట్లు అందుబాటులో ఉండగా వైద్య రంగంలో వివిధ విభాగాలకు చెందిన 37 డిగ్రీలను అందిస్తున్నారు. కళాశాలలకు అనుసంధానంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో 1,00,000కు పైగా అవుట్ పేషెంట్లు, 60,000 మంది ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. మరో 15,000 మేజర్, 25,000 మైనర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వైద్య సేవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాంధీ మెడికల్ కాలేజ్ సామాన్యులకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అపర ధన్వంతరీల కేంద్రంగా పేరు తెచ్చుకుంటోంది గాంధీ మెడికల్ కాలేజ్. సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 60 ఏళ్ల వసంతోత్సవాలకు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీలు కేకే, బూర నర్సయ్య గౌడ్, బండారు దత్తాత్రేయులు కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీ కళాశాలలను పరిశీలించారు. హైపర్ టెన్షన్ ఇవి 2 మేజర్ డిసీజెస్ మన అందరూ కూడా తెలుసు. అవి సిఓఎల్ మరి బ్రెయిన్ లో ప్రాబ్లం రావడం కానీ, హార్ట్ లో ప్రాబ్లం రావడం, కిడ్నీలో ప్రాబ్లం రావడం కానీ, ఈ మూడింటికి బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ మీకు అందరు కూడా తెలుసు. ఇది ప్రైమరీ దశలోనే గుర్తించగలిగేది ఉంటే మరి టెరిషరీ ట్రీట్మెంట్ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. అందుకనే ఈ రోజు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 30 బెడెడ్ హాస్పిటల్ పెట్టేసి దాదాపు 4 డాక్టర్లు ఉండే విధంగా అక్కడ అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు అందే కార్యక్రమం. అదేవిధంగా ఒక నియోజకవర్గ కేంద్రంలో 100 మంచాల ఆసుపత్రి పెట్టి అన్ని స్పెషాలిటీస్ అక్కడ దొరికే కార్యక్రమం. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలనే లక్ష్యం. నేను దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 30 సంవత్సరాల జీవితంలో గ్రాస్